अखिलभुवनदीपं भक्तचित्ताभ्यसूर्यं सुरगुणमुनिसेव्यं तत्त्वमस्यादिलक्ष्यं हरिहरसुतमीशं तारकब्रह्मरूपं शबरिगिरिनिवासं भावये भूतनादं स्वामिये शरणमయ్యప్ప। ప్రియమైన ఆత్మబంధువులారా, ఆచరణ వారి సౌజన్యంతో మనం ఈ భక్తి అనేటువంటి కార్యక్రమాన్ని ప్రారంభించుకుని ఇందులో ఈ భక్తిలో మూఢత్వంగా కథలను వినటమే కాకుండా తత్వ పరిజ్ఞానంతో తత్వ విచారణ చేసుకుంటూ తత్వాన్ని తెలుసుకుంటూ, తత్వము అంటే విద్యతో పరిపూర్ణమై జ్ఞానాన్ని పొందటమే తత్వము అని చెప్పేసి అని అంటారు. అవిద్యలో ఉన్నంతసేపు వస్తువుని నిర్ధారించటానికి ఒక మూర్ఖమైనటువంటి ఆలోచనతో తప్పితే ఒక శాస్త్రీయమైనటువంటి పద్ధతి అంటూ ఉండదు. విద్యలోకి వచ్చిన తర్వాత మాత్రమే ఒక శాస్త్రీయమైనటువంటి పద్ధతి ప్రకారమే ఒక వస్తువు తాలూకు విశేషణాలన్నింటినీ కూడా తెలుసుకోవటం అవుతుంది. అది లేనంత కాలము ఒక మెడకి ఒక పెద్ద రాయి అంటే తగిలించుకుని ఒక తాడు కట్టుకుని లాక్కుని వెళ్తున్నట్టుగా ఉంటుంది తప్పితే దాన్ని మనం తేలికగా తీసుకెళ్ళేటువంటి అనేటువంటి దాన్ని ఆలోచించలేని పరిస్థితి. ఇలాంటి వాటికే ఈ కథలు, ఈ రామాయణం కానీ భారతం కానీ భాగవతం కానీ తత్వ పరిజ్ఞానాన్ని కలిగి లేనప్పుడు మాత్రమే ఇవి కథలుగానే మనకి మిగులుతాయి. ఆ కథలు వింటున్నప్పుడు ఆ ఒక్క ఋషి ఎక్కడైతే వినేటువంటి వాడిలో ఉత్సాహత కలిగి వాడు ప్రశ్నించాలో ఆ ప్రశ్నించవలసిన దగ్గర చిన్న ఒక గ్యాప్ లాగా ఉంచి అక్కడ మనకి ప్రశ్న జనించేటట్టుగా చేస్తారు. అలా జనించినప్పుడే మనం ప్రశ్నించడం జరుగుతుంది. ప్రశ్నించినప్పుడు మాత్రమే తర్కము అంటాం. ప్రశ్నించడాన్నే తర్కము అంటాం. వాదించడం అంటే వాళ్ళు చెప్పింది కరెక్టా కాదా, నిజమా అబద్ధమా, సత్యధర్మమా అనేటువంటి విషయాలన్నింటినీ తెలుసుకోవటానికి ఈ తర్కము అనేసి అని చెప్తారు. ఈ తర్కం తర్వాత మీమాంస అంటే తర్కంలో పూర్తిగా ఆ యొక్క విషయాన్ని గురించి కూలంకషంగా వాళ్ళు మాట్లాడటం జరిగిన తర్వాత దాని మీద జరిగినటువంటి సమగ్రమైనటువంటి విచారణ ఏమిటి, ఆ ఒక వస్తువుని వీళ్ళు ఎలా తెలుసుకున్నారు అనేటువంటి విషయాన్ని చెప్పటానికే ఈ యొక్క విషయాలన్నింటినీ కూడా వాడటం జరుగుతూ ఉంటుంది. అలాగే ఈ విషయాలు ఇంకా మనం ముందుకు తెలుసుకోవడానికి వెళ్ళే ముందు ఒక చక్కని గీతాన్ని విని మనం ఆ విషయాల్ని తెలుసుకుందాం.
ఇలాగా ఈ యొక్క భక్తి గీతాల్ని త్యాగరాజు వారు తమ తాలూకు పాటలతో ఆ రామచంద్రుడిని ప్రసన్నం చేసుకొని ఆయన ఆ రాముల్లోనే లీనమైపోయారు. ఇలా భక్తి అనేటువంటిది రకరకాలుగా ఉండటంతో ఈ యొక్క వాల్మీకి మహర్షి అనేటువంటి ఆయన ఈ యొక్క రామాయణాన్ని వ్రాస్తూ ఆ రాముడి తాలూకు గుణగణాలనే సంకీర్తనంగా నాటికి గ్రంథస్థం చేస్తూ ఇందులో వేదానికి సంబంధించినటువంటి ముఖ్యమైన విషయాలను కూడా కథాగమనంలోనే మిళితం చేయటం జరిగింది అనేటువంటి విషయాన్ని మనం మరోరానటువంటి విషయము. దశరథుడు అనేటువంటి అతను ఆ ఒక్క పేరు కలిగిన దానికి ఏంటంటే ఆత్మ అనేటువంటి పేరు దశరథుడు అనేటువంటి దానికి ఈ త్రిగుణములు అనేటువంటివి కౌసల్య, సుమిత్ర, కైకేయి అనేటువంటి వీళ్ళు భార్యలుగా అంటే ఆ ఒక్క ఆత్మతో అనుబంధంలో ఉన్నారు అని చెప్పేటువంటి దానికి వచ్చేటువంటిది. ఈ యొక్క సత్వ రజస్తమో గుణాలు ఏవైతే ఉన్నాయో, సత్వము, రజస్సు, స్తమో గుణము, ఈ యొక్క తమో గుణం ఏదైతే ఉందో ఈ యొక్క గుణాలనే అక్కడ కౌసల్య, సుమిత్ర, కైకేయి అనేటువంటి విషయాలుగా చూపించడం జరిగింది. ఈ యొక్క సత్వగుణ ప్రధానం కలిగినటువంటి వాళ్ళు ఎంత దూరమైనా వెళ్ళి జ్ఞానాన్ని పొందటం గురించినటువంటి విషయంలో వాళ్ళు వెనుకాడరు. వీళ్ళు ఈ సత్వగుణ ప్రధానం కలిగినటువంటి వాళ్ళు 10 మంది గురువులను ఆశ్రయించి ఆ ఒక 10 మంది చెప్పినటువంటి మాటల్ని పట్టుకుని వీళ్ళు ప్రవర్తించడం అంటూ ఉండదు. ఇది రజోగుణము కలిగిన వాళ్ళలో మాత్రమే గురువుల్ని మాటకోసారి మార్చుకుంటూ వెళ్తారు తప్పితే సత్వగుణ ప్రధానం కలిగినటువంటి వాళ్ళు ఎప్పుడూ కూడా గురువుని ఒక్కసారి ఎన్నుకున్న తర్వాత ఆ గురువుకు శిష్యుడిగా చేరిన తర్వాత, గురువు వద్ద చేరిన తర్వాత ఆ గురువుని ఎట్టి పరిస్థితిలో కూడా మార్చారు. ఈ రజోగుణము కలిగినటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే గురువుని మాటకోసారి మార్చుకుంటూ ఈయన బాగా చెప్పాడు, ఈయన కన్నా ఇంకొక ఆయన బాగా చెప్పాడు అని ఇలాగ గురువుల చుట్టూ తిరుగుతూ ఉంటారు. ఇటువంటి విషయంలోనే రామకృష్ణ పరమహంస గారు కానీ రమణ మహర్షులు కానీ ఇష్టపడేవారు కాదు. గురువు గురించి మాట్లాడటానికి మనకి అర్హత లేదు, మనమెంతా మన జీవితాలంతా అనేటువంటి పరిస్థితిలో రామకృష్ణ పరమహంస గారు కానీ రమణమూర్తి గారు కానీ రమణ మహర్షి గారు కానీ చెప్పేటువంటి పరిస్థితులు ఉండేటువంటివి. ఈ యొక్క తమో గుణంతో ఉండేటువంటి వీళ్ళ పరిస్థితి ఏంటంటే గురువు దగ్గర కూర్చుని ముఖప్రీతి మాటలు మాట్లాడుతూ గురువు వెనకాదలకు వెళ్ళగానే ఆయన దోషాల గురించి, ఆయన చేసిన పనుల గురించి మాట్లాడుకుంటూ లేని దోషాలని అంటకట్టుకుని వాళ్ళు ఆ ఒక ఏదైతే తాము నేర్చుకోవాలని గురువు దగ్గర ఆశ్రయించారో ఆ ఆశ్రయించినటువంటి విద్యని సంపూర్ణంగా నేర్చుకోకుండా అసంపూర్ణంగానే వాళ్ళు గురువు దగ్గర నుంచి నిష్క్రమించడం జరుగుతుంది అనేటువంటి విషయాన్ని తెలుసుకోవాల్సిన విషయము. తత్వపరిజ్ఞానము అనేటువంటి విషయానికి వచ్చేటప్పటికీ ఇది మహా ఋషులంతటి వాళ్ళే ఈ తత్వపరిజ్ఞానాన్ని అర్థం చేసుకోవటము, ఆకళింపు చేసుకోవటము అనేటువంటిది చాలా కష్టతరమైనటువంటి విషయము. ఈనాటి కాలంలో మేము చాలా గ్రంథాలు, పుస్తకాలు తెచ్చుకుని చదివేస్తున్నామండి. చదివేసేసి ఆ చదివిన దాన్ని మాకు బాగా అర్థమైపోయి తత్వం కూడా మాకు అర్థమైపోయిందండి అని చెప్పేశారని అంటారు. ఇక్కడ ఒక విషయాన్ని మనం ఆలోచించవలసింది ఏంటంటే మనకి బజార్లో దొరకనటువంటి పుస్తకం ఏమిటి? ఇటు ఇంజనీరింగ్కి కావాల్సిన పుస్తకాలు మొదలుని ప్రారంభిస్తే
అట్లు మెడికల్ వరకు ఉన్నటువంటి పుస్తకాలతో సైతం అన్నట్టుగా మిగిలినటువంటి పుస్తకాలు కూడా దొరకడంతో వాటిని తెచ్చి చదివేసుకుని నాకు నేను ఇంజనీర్ని అని చెప్పేసి రాసేసుకుంటే సరిపోతుందా, లేకపోతే నాకు నేను డాక్టర్ని అని చెప్పేసి రాసుకుంటే సరిపోతుందా? దీని గురించి డొనేషన్లు కట్టి ఇంత కష్టపడి కాలేజీల చుట్టూ తిరిగి అక్కడ ఉన్నటువంటి ఫ్యాకల్టీ ఏంటి, ఆ ఫ్యాకల్టీ ఎలా చెప్తున్నారు అనేటువంటి విషయాల గురించి ఈ తల్లిదండ్రులు విద్యార్థులు వీళ్ళందరూ కూడా ఎందుకు పాకులాడుతున్నారు? ఒక బ్రతుకు తెరుగు నేర్చుకునేటువంటి విద్య గురించే వీళ్ళు ఇంత కష్టపడుతున్నారే. జీవితానికి ఎంతో ముఖ్యమైనటువంటి తత్వ పరిజ్ఞానాన్ని ఇవ్వగలిగేటువంటి గురువుని ఆశ్రయించి ఈ అవిద్యని తొలగించుకుని ఈ సత్ అనేటువంటి దాన్ని తెలుసుకోవటానికి అవకాశం కల్పించుకోకుండా మేము పుస్తకాలు చదివేశాము, మేము ఎవరెవరో గురువుల దగ్గరికి వెళ్ళిపోయాము అని అంటే ఎవరిని ఉద్ధరించడానికి వెళ్ళారు? తనని తాను ఉద్ధరించుకోవటం అంటే పెద్దవాళ్ళు ఒక సామెత చెప్తారనమాట, ఇంటిని ఉద్ధరించలేనివాడు ఊరినే ఉద్ధరిస్తారు అని చెప్పేశాను. తన్ను తాను ఉద్ధరించుకోలేని వాడు ఏవో 4 పుస్తకాలు చదివేసి దానిలో నుంచి కథాగమనం తీసుకుని చెప్తాము అంటే ఒకళ్ళో ఇద్దరో నలుగురో అన్నట్టుగా మొదట్లో వినొచ్చు. ఆ తర్వాత వాళ్ళు కూడా నీకు నువ్వే విను బాబు నీ కథ అనేటువంటి పరిస్థితికి వస్తుంది. కనుక ఇక్కడ తత్వ పరిజ్ఞానము అనేటువంటి దానికి వచ్చేటప్పటికీ ఈ యొక్క సుఖాశ్రమానికి సంబంధించినటువంటి ఈ విద్యానంద ప్రకాష్ల వారు కూడా ఈ తత్వ పరిజ్ఞానాన్ని నుంచి తత్వసారము తెలుసుకోరన్న అని చెప్పేసని ఈయన పాడటం జరిగింది. తత్వం అనేటువంటిది అంత తేలికగా ఏదో అర్థమయ్యేటువంటి విషయం కాదు. కాబట్టి ఇంకా మన సనాతన ధర్మము అనేటువంటిది ఇంత బ్రతికి ఉంది, ఇంత జీవించి ఇంత జీవాన్ని పొంది ముందుకు తరతరాలుగా ముందుకు తీసుకెళ్తోంది అని అంటే ఈ తత్వానికి ఉన్నటువంటి లక్షణం ఇది. అందుకే ఆ రాముడు అతిబల నేర్చుకున్న తర్వాత విశ్వామిత్రుడితో మళ్ళీ ప్రయాణమై వెళ్తూ ఉండగా సరయూ నది గంగా నది కలిసేటువంటి సంగమ క్షేత్రంలో వాళ్ళు ఆగి అక్కడ ఒక ఆశ్రమాన్ని చూసి, మహానుభావ ఈ ఆశ్రమం ఎవరిది, ఇంత మహిమాన్వితంగా కనిపిస్తోంది గోచరిస్తోంది అని చెప్పేసని వాళ్ళు ఆ ఒక విశ్వామిత్రుడిని అడిగినప్పుడు ఆ విశ్వామిత్రుల వారు ఆ ఆశ్రమానికి స్థాణుని ఆశ్రమము, స్థాణుడు అనేటువంటి ఒక ఆశ్రమానిగా పేరు ఉన్నది అనేటువంటి చెప్పడం జరిగింది. దీనికి మరొక పేరు ఏంటంటే కామాశ్రమము అనేటువంటి పేరు కూడా ఉంది. ఈ ఆశ్రమంలో శివపార్వతులు ఇక్కడ ఉండటం జరిగింది. శివుడు తపస్సు చేసుకుంటూ ఉన్నటువంటి ఆ సమయంలో గిరిరాజపుత్రి అయినటువంటి పార్వతి ఆయన్ని సేవిస్తూ ఉన్నప్పుడు ఈ యొక్క శరీరంతో ఉన్నటువంటి ఈ యొక్క మన్మధుడు సశరీరుడై ఉన్నటువంటి పరిస్థితి. అప్పుడు దేహం ఉన్నది అతనికి, ఈ మన్మధుడికి. ఎప్పుడైతే శివుడు తపస్సు చేసుకుంటున్నాడో ఆ శివుని మీదకి ఈయన తన తాలూకు బాణాలని ప్రయోగించేటప్పటికల్లా ఆ శివుడు 3వ కన్ను తెరవటంతో ఇతను భస్మీపటలం అయిపోయి ఇతను బూడిదైపోవటం జరిగింది. అంటే దేహం లేనివాడుగా అవ్వటం జరిగింది. ఈ యొక్క మన్మధుడితో పాటు రతీదేవి అనేటువంటి భార్యగా చూపించబడేటువంటిది. ఎందుకంటే వీటి గురించి వెళ్ళినప్పుడు ఈ ఎక్స్పెక్టేషన్స్ అన్నీ చాలా పెరుగుతాయి.
వినే శ్రోత ఏంటి ఇంత దీర్ఘంగా సాగతీస్తున్నారు అని అనుకుంటారని కొంతవరకు తగ్గిస్తూ కొంత పెంచుతూ చెప్తున్నటువంటి విషయాల మూలంగా రతి జరగాలి అంటే కామము అనేటువంటిది ఉండాలి. కామము అనేటువంటిది లేకుండా రతిక్రియ జరగదు అనేటువంటి విషయాన్ని ఇందులో ఈయన చెప్తున్నటువంటి విషయము వాల్మీకి మహర్షి. ఈ విషయాన్ని విశ్వామిత్రుల వారు ఆయన జీవిత కాలంలో తెలుసుకున్నటువంటి ముఖ్యమైనటువంటి విషయము. అందుకే ఈయన విశ్వామిత్రుడు అని ఎందుకు అన్నారు అనేటువంటి పరిస్థితికి వస్తే, ఈ 4 దిక్కులా కూడా ఈయన తపస్సు చేసినప్పుడు ఈ ఒక్క మ్యాగ్నెటిక్ పవర్ అనేటువంటి శక్తి ఎక్కడుంది? ఉత్తర దిక్కునున్నటువంటి శక్తి ఎంతది, దక్షిణ దిక్కునున్నటువంటి శక్తి ఎంతది, తూర్పు దిక్కున్న శక్తి ఎంతది, పడమర దిక్కునున్నటువంటి శక్తి ఎటువంటిది? కనుక మనం ఏ ఒక్క దిశలో మనం ఈ యొక్క పనిని ప్రారంభించాలి, ఈ యొక్క తపస్సు ప్రారంభించి ఈ యొక్క బ్రహ్మతత్వాన్ని పొందాలంటే ఎలాగా అనేటువంటి విషయాన్ని ఆయన కూలంకషంగా ఈ యొక్క 4 దిక్కులు అన్నట్టుగా ఆయన తపస్సు చేస్తూ ఆయన గ్రహించినటువంటి విషయం కాబట్టి, అటువంటి మహానుభావుడి దగ్గర నుంచి భగవత్ స్వరూపుడైనటువంటి రామచంద్రుడు కూడా ఆయన దగ్గర నుంచి ఈ విషయాలన్నింటినీ కూడా తెలుసుకోవటం జరుగుతోంది. అంత తప్పితే నేను విరాట్ పురుషుడి తాలూకు ప్రతిరూపము, నాకు అన్నీ తెలుసు, నేను మానవమాత్రుడిగా వచ్చాను అని చెప్పేసి మాత్రము ఇక్కడ రాముడు అనుకోలేదు. అనుకున్నట్లుగా వ్యాసుడు కూడా, అది వాల్మీకి మహర్షి కూడా మనకి వ్రాయటం లేదు. మనకి చెప్పాలి అనేటువంటి తపనతోనే తను అంత తపస్సు చేసి పుట్టలు పట్టేటట్టుగా తపస్సు చేయటం మూలంగా ఆ విషయాలన్నింటినీ కూడా మనకి రామాయణం అనేటువంటి కథాగమనంలో ఈ యొక్క వాల్మీకి మహర్షి మనకి చెప్పటం జరుగుతుంది. ఎప్పుడైతే మన్మధుడు తన దేహాన్ని వదిలేశాడో ఆ అనంగ ప్రదేశాన్ని దాన్ని ఏమన్నారంటే, ఈ యొక్క ప్రదేశాన్ని ఈ శరీరం లేకపోవటం మూలంగా అంగదేశము అని చెప్పేసరి చెప్పటం జరిగింది. శివపార్వతులు వాళ్ళ తపస్సు పూర్తి చేసుకుని శివుడు పార్వతిని కళ్యాణం చేసుకుని ఆ గిరిజరాజపుత్రుని కళ్యాణం చేసుకుని వెళ్ళిపోయారు. మన్మధుడు తన దేహాన్ని పరిత్యాగం చేయటం మూలంగా ఈ ప్రదేశము చాలా పవిత్రమైనటువంటి ప్రదేశము కింద భావించి, ఆ పవిత్రమైనటువంటి ప్రదేశంలో ఈ ఋషులు మునులు వీళ్ళందరూ కూడా ఈ యొక్క శివపార్వతులు ఉన్నటువంటి ఆ ఆశ్రమాన్ని, ఈ స్థానని ఆశ్రమం అనేటువంటి ఆశ్రమం దగ్గర వీళ్ళు ఉండటం జరుగుతోంది. రామచంద్ర, ఈ రాత్రి మనము ఇక్కడే ఉందాము, ఈ ఆశ్రమంలో ఉందాం. ఇటువంటి మహిమాన్వితమైనటువంటి ప్రదేశంలో నిద్ర చేయటం మూలంగా, మనం శయనించటం మూలంగా మనకి శక్తి వస్తుంది తప్పితే మనకి కాలయాపన ఉండదు. కాబట్టి మనం ఈ రాత్రి ఇక్కడే విశ్రమిద్దాము అని చెప్పి ఇటువంటి మహిమాన్వితమైనటువంటి ఆశ్రమంలోకి మనం ప్రవేశించాలి అంటే ఈ సరయు గంగా నది సంగమమైనటువంటి ప్రదేశంలో మనం స్నానం చేసి ఈ ఒక్క ఆశ్రమంలోకి మనం ప్రవేశించాలి. కానీ మనం మామూలుగా వచ్చి ఆ సరయు దక్షిణ ప్రాంతం నుంచి మనం నడుచుకొచ్చి మనం ఈ ఆశ్రమంలోకి వెళ్ళకూడదు. కాబట్టి మనం స్నానం చేసి శుచిగా మనం ఈ ఆశ్రమంలోకి ప్రవేశిద్దామని చెప్పేసి రామలక్ష్మణుని తీసుకుని సరయు గంగా సంగమమైనటువంటి ప్రదేశంలో స్నానం చేసి విశ్వామిత్రుల వారు వీళ్ళ ముగ్గురు కూడా కలిసి ఈ స్థానుని ఆశ్రమంలోకి ప్రవేశించడానికి లోపలికి వెళ్ళటం ప్రవేశించింది. ఆ సమయంలో ఆ ఆశ్రమంలో ఉన్నటువంటి మునులందరూ కూడా ఎదురు వచ్చి
వీళ్ళకి ఆహ్వానం పలికి వీళ్ళకి కావలసిన వసతి సౌకర్యాలన్నింటినీ కూడా వీళ్ళకి కల్పించడం జరిగింది. ఆ వసతి సౌకర్యాలన్నింటినీ కూడా వాళ్ళ రాత్రి వాటిని ఉపయోగించుకొని మరుసటి రోజు ఉదయాన్నే బయలుదేరి మళ్ళీ ఈ యొక్క ప్రయాణాన్ని కొనసాగిస్తున్నటువంటి సమయంలో రాముల వారే అడగటం ప్రారంభించారు. ఇంత భయంకరమైనటువంటి ఈ ప్రదేశము ఎవరు ఉండేటువంటి ప్రదేశము? ఎందుకు ఈ ప్రదేశం ఇంత భయంకరంగా ఉండటానికి గల కారణమేమిటి అని చెప్పేసని రాముల వారు విశ్వామిత్రుడిని అడగటం జరిగింది. శిష్యుడు గురువును అడిగినప్పుడే, ప్రశ్న వేసినప్పుడే ఆ సమాధానం వస్తుంది తప్పితే గురువు తనంతర తానుగా ఏనాడు ఏ సమాధానాన్ని కూడా శిష్యుడికి చెప్పడు. శిష్యుడికి కోరిక ఉండి అడిగినప్పుడు, ప్రశ్న వేసినప్పుడు మాత్రమే దాని సమాధానాన్ని గురువు తప్పకుండా చెప్పాలి. ఎంత జ్ఞానవంతుడైన గురువైనా కూడా తనంతర తానుగా వచ్చి నేను చెప్తాను రండి రండి అని చెప్పేసరి ఏ శిష్యుడికి పాఠం చెప్పడం. శిష్యులు వెతుక్కుంటూ గురువు దగ్గరికి వచ్చి గురువుని ప్రశ్నించినప్పుడు మాత్రమే గురువు మాత్రమే సమాధానం చెప్తారు తప్పితే ఎవరికి పడితే వాళ్ళకి ఏ దారైపోయే వాళ్ళకు అన్నట్టుగా ఆయన సమాధానాలు అన్నట్టుగా ఏవో చెప్పేద్దాం అనేటువంటి పరిస్థితిలో ఉండదు. కనుక ఇక్కడ విశ్వామిత్రుల వారు రామలక్ష్మణుని వెంట పెట్టుకుని వెళ్తున్నప్పుడు ఈయన బల అతిబల అనేటువంటి ఒక మంత్రాలని నేర్పటం మూలంగా ఆ రాముల వారికి ఈయన గురు స్వభావంగా ఈయన ఉండటం జరిగింది. ఆ గురుస్థానంలో ఉండటం జరిగింది. ఆ స్థానంలో ఉంటూనే ఈ యొక్క స్థానుడి తాలూకు ఆశ్రమాన్ని గురించి చెప్పడం జరిగింది. ఎందుకంటే నేను పూర్తిగా విపులీకరించి చెప్పుకురావాలంటే ఈ స్థానుని ఆశ్రమాన్ని గురించినటువంటి విషయాన్ని చెప్పడానికి చాలా కాలం పడుతుంది. కథాగమనంలో కొంత చెప్తూ కొంత ముందుకు తీసుకెళ్తూ దీనికి ఎక్కడా కూడా వినేటువంటి శ్రోతకి విసుగు కలిగించకుండా ఈ యొక్క కథాగమనాన్ని చెప్పడం జరుగుతున్నటువంటి విషయము. కనుక రాముడు విశ్వామిత్రుడి తాలూకు శిష్యుడిగా భావించి గురువైనటువంటి విశ్వామిత్రుడిని రాముడు ప్రశ్నించడం జరిగింది. మహానుభావ, ఈ వనమేమిటి? ఇంత భయంకరంగా ఇంత దీనిగా ఉన్నది ఏమిటి అని చెప్పేసని ఈ రాముడు ప్రశ్నించడం జరిగింది. ఈ ప్రశ్నించినటువంటి ప్రశ్న విన్నటువంటి విశ్వామిత్రుల వారు, రామచంద్ర, ఈ యొక్క ఎవరైతే ఉత్తరాసురుడు అనేటువంటి రాక్షసుడు ఉన్నాడో ఈ ఉత్తరాసురుడు అనేటువంటి రాక్షసుణ్ణి ఇంద్రుడు సంహరించడం జరిగింది. ఇంద్రుడు సంహరించడంతో ఉత్తరాసురుణ్ణి సంహరించినటువంటి దాని తాలూకు క్రియ తాలూకు ఫలితముగా ఈయనకి ఆ ఒక్క ఇంద్ర పదవి పోయి ఈయన ఇంద్ర పదవి నుంచి భ్రష్టత చెందటం జరిగింది. అటువంటి సమయంలో ఈయనకి పంచమహాపాతకములు అనేటువంటివి ఈయనకి ఈ ఇంద్రుడికి రావటం జరిగింది. అటువంటి పరిస్థితిలో ఇంద్రుడు ఆ ఇంద్రలోకాన్ని వదిలేసి తను ఇక్కడికి రావటం తటస్థించింది. ఇక్కడికి వచ్చి ఈ బ్రహ్మహత్యాపాతకాన్ని పోగొట్టుకోవటానికి ఉత్తరాసురుడు అనేటువంటి వాడి గురించి విషయాలకు వచ్చేటప్పటికి ఈ ఉత్తరాసురుడు వస్తుతః బ్రాహ్మణుడు, శాపవశాత్తు ఈయన రాక్షసుడయ్యాడు. ఉత్తరాసురుడు అనేటువంటి వాడు. ఈ ఉత్తరాసురుడికి కూడా శాపమిచ్చినటువంటిది పార్వతీదేవి మాత్రమే శాపాన్ని ఇవ్వటం జరిగింది. శాప విమోచనం ఏమిటి అంటే
నిన్ను ఇంద్రుడు సంహరించినప్పుడు మాత్రమే నీ శాప విమోచనం కలుగుతుంది అని చెప్పేసి చెప్పటం జరిగింది. కనుక ఈ ఉత్తరాసురుని సంహరించడం మూలంగా బ్రహ్మహత్య మహాపాతకాన్ని అంటకట్టుకున్నటువంటి ఇంద్రుడు ఆ ఒక దేవేంద్ర పదవిని వదిలేసి ఆయన ఇక్కడికి రావటం తటస్థించింది. మానవులకు ఎలాగైతే ఆకలి దప్పులన్నీ కూడా ఉన్నాయో అటువంటి వాటన్నింటితో కూడా క్షుద్బాధని కలుగుతూ ఈయన ఈ ప్రదేశానికి రావటం జరిగింది. ఇక్కడికి వచ్చి ఆ బ్రహ్మహత్య మహాపాతకాన్ని వదిలించుకున్నటువంటి ప్రదేశము కనుక ఆ ఇంద్రుడి ప్రదేశానికి మంచి కళకళలాడేటువంటి పుష్కలంగా ధనధాన్యాలన్నింటితోనూ ఉండేటట్టుగా వరాన్ని ప్రసాదించాడు. ఈ యొక్క ప్రదేశాన్ని మలద కరూరక దేశాలుగా వీటికి పేరుంది. మలద కరూరక దేశాలు ఇలా పుస్తకాల్లో మలద కరూరకము అని ఈ పేర్లు వింటే దీని గురించి చదువుకులు వెళ్ళిపోతే మామూలుగా వెళ్ళిపోతూ ఉంటాయి. అసలు మలద అంటే ఏమిటి, కరూరం అంటే ఏమిటి, ఈ యొక్క ఉత్తరాసురుడు అనేటువంటి వాడిని ఇంద్రుడే ఎందుకు సంహరించాల్సి వచ్చింది? ఇంద్రుడు అనేటువంటి వాడు ఇంద్రియాలకు అధిపతి కదా. అధిపతి అయినటువంటి వాడు వృత్తము అనేటువంటి ఉత్తరాసురుని ఎందుకు సంహరించవలసి వచ్చినది? 360 డిగ్రీలు కలిగినటువంటి వృత్తంలో ఉన్నటువంటి వాడు ఎవరైతే ఉన్నాడో వాడిని ఉత్తరాసురుడు అని చెప్పేసి అని అంటారు. ఇలా విపులీకరించుకుంటూ ఈ కథాగమనాన్ని తీసుకుని వెళ్తూ ఉంటే ఇది చెప్పేటువంటి వాళ్ళకి వినేటువంటి వాళ్ళకి ఈ రామాయణం తాలూకు విషయ పరిజ్ఞానం అంతా కూడా అర్థమయ్యి విశ్వామిత్రుణ్ణి వాల్మీకి మహర్షి ఎందుకు ఇంత గొప్పగా వర్ణించారు, ఇదే విశ్వామిత్రుణ్ణి మళ్ళీ వ్యాస భగవానుడు భారతంలోకి ఎందుకు తీసుకున్నారు, ఇది ఎక్కడో రాముడు పుట్టక పూర్వమ జరిగినటువంటి కథ మేనకతో ఉన్నటువంటిది, ఈ కథని భారతంలోకి ఎలా తీసుకొచ్చారు అనేటువంటిది నేను మీకు విశదీకరించటానికి నాకు కూడా ఋషులు సరైనటువంటి అనుమతిని ఇవ్వరు. కాబట్టి నేను చెప్పేటప్పుడే అందులో మర్మగర్భంగా చెప్తున్నాను. కాబట్టి ఈ విషయాల మీద శ్రద్ధ వహించి ఆ వెంకటనాథుడి తాలూకు అనుగ్రహంతో రేపు మళ్ళీ ఈ యొక్క కథాగమనాన్ని మనం విందాము. ఎందుకంటే ఇప్పటిదాకా రామాయణ భారతాల గురించి మనం వినే ఉన్నాం. అలా కాకుండా ఇందులో ఉన్నటువంటి విషయ పరిజ్ఞానం ఏమిటి అనేటువంటి దాన్ని మనం తెలుసుకుని అవిద్యని తొలగించుకుని విద్యలోకి వచ్చి జ్ఞాన సంపలమవుదామనుకుని చెప్పేసని స్వామి శరణం స్వామి శరణం స్వామియే శరణమయ్యప్ప.